ఇస్లామిక్ దురాక్రమణలకు ముందు గాంధారం అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ఎంత వైభవంగా ఉండేదో ముందరి ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం. 637లో మన భరతఖండంపై మొట్టమొదటి ఇస్లామిక్ దురాక్రమణ ప్రయత్నం జరిగింది. అప్పటి నుంచి ఎంత ప్రయత్నించినా మన రాజుల శక్తి ముందు సముద్ర మార్గంలో ఖలీఫాలు భరతఖండంపై ఒక్క అడుగు కూడా పెట్టలేకపోయారు. అందుకే వారు పర్షియా నుంచి గాంధారం, హిందూ కుష్ని ఆక్రమించి భరతఖండాన్ని దోచుకుందామని చూశారు. కానీ ఎన్ని కుట్రలు చేసినా గాంధారాన్ని కూడా అంత సులువుగా ఇస్లామిక్ మూకలు ఆక్రమించలేకపోయాయి. అక్కడ ఉన్న అతిశక్తివంతమైన హిందూ షాహీ రాజులు ఇస్లామిక్ దురాక్రమణదారులను తరిమి కొట్టారు. 650 నుంచి 870 వరకు అంటే 220 సంవత్సరాల పాటు ఇస్లామిక్ మూకలు అప్పటి భరతఖండ ముఖద్వారమైన గాంధారాన్ని దురాక్రమణ చేయలేకపోయారు. అంతలా మన హిందూ షాహీ రాజులు వారికి చుక్కలు చూపించారు. ఇదంతా గత ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం. 650 నుంచి 870 వరకు అంటే 220 ఏళ్లలో ఇస్లామిక్ సామ్రాజ్యంలో ఎంతమంది ఖలీఫాలు మారారో తెలుసా? 30 మంది. వీరిలో వాళ్లలో వాళ్లే కుట్రలు చేసుకుని వాళ్లలో వాళ్లే చంపుకొని మారిన ఖలీఫాలే ఎక్కువ. 650 నుంచి 870 వరకు ఈ 220 ఏళ్లలో రాజా రణబల్, అతని కుమారుడు రాజా రత్నపాల్ ఉన్నన్నాళ్లు ఒక్క ఇస్లామిక్ సేనాని కూడా భరతఖండం నీడను కూడా తాకలేకపోయారు. గొప్ప ధర్మవీరులైన రణబల్, రత్నపాల్ వీడియోలను ముందరి ఎపిసోడ్స్ లో చూడండి. గాంధారాన్ని గెలిస్తే అక్కడి నుంచి పంజాబ్, సింధ్, ఆ పైన భారత్ ని దోచుకోవచ్చన్నదే ఖలీఫాల దురాలోచన. రత్నపాల్ మరణించాక అతని వంశీకులు 870 వరకు గాంధారాన్ని దురాక్రమణల నుంచి కాపాడగలిగారు. 870 వరకు గాంధారాన్ని కాపాడిన బలమైన సామ్రాజ్యం సీస్థాన్ ఆ తర్వాత కాలంలో ఇస్లామిక్ దురాక్రమణలో చిక్కుకుంది. ఆనాటి సీస్థాన్ పేరే ఇస్లామిక్ దురాక్రమణలోకి వెళ్ళాక మన చరిత్ర పుస్తకాల్లో చదువుకునే ఘజనీగా మారింది. ఘజనీ అనేది రాజ్యం పేరు. సీస్థాన్ మహానగరానికి ఇస్లామిక్ సుల్తాన్లు పెట్టిన పేరు ఘజనీ. మతోన్మాద దురాక్రమణలకు ఈ ఘజనీ ముఖ్యమైన అడ్డాగా మారింది. 865 నాటికి కుబానగరి లేదా నేటి కాబూల్ ని ఇస్లామిక్ పాలకుల సామంతుడైన టర్కీ సుల్తాన్ లఖతుర్మాన్ అనే రాజు పాలించాడు. కాబూల్ రాజ్యం సీస్థాన్ సరిహద్దు వరకు ఉండేది. కాబూల్ రాజు లఖతుర్మాన్ దుర్మార్గుడు. ప్రజలను నానా హింసలు పెట్టాడు. అతని మతోన్మాదం హద్దులు దాటింది. లఖతుర్మాన్ మంత్రి పేరు కల్లర్. మహావీరుడైన ఈ కల్లర్ ని చరిత్రలో కుట్రదారు అని మన హిస్టోరియన్లు చాలా చోట్ల రాశారు. శుద్ధ తప్పు. ఈ కల్లర్ ఇస్లామిక్ రాజులకు సింహస్వప్నం. కల్లర్ పూర్వీకులు ఒకప్పటి ప్రఖ్యాత లల్లియ వంశానికి చెందిన రాజులు. ఈ లల్లియ వంశానికి చెందిన రాజుల చరిత్ర కలహణ రాజతరంగిణిలో స్పష్టంగా ఉంది. అందుకే కల్లర్ ని లల్లియ కల్లర్ అంటారు. రాజ్య పాలన విషయంలో కల్లర్ కి లఖతుర్మాన్ కి విభేదాలు వచ్చాయి. లఖతుర్మాన్ ఆగడాలను భరించలేని ప్రజలు లల్లియ కల్లర్ దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు. ప్రజల మద్దతుతో లల్లియ కల్లర్ లఖతుర్మాన్ ని బంధించి కారాగారంలో పడేశాడు. అలా కాబూల్లో మళ్లీ హిందూ షాహీ రాజవంశమైన లల్లియ పాలన 865 ప్రాంతంలో మొదలైంది. అప్పటికి మరో బలమైన గాంధార రాజ్యం సీస్థాన్ని ఆక్రమించి పాలిస్తున్న ఖలీఫా సేనాని ఇబన్ లయీస్ కాబూల్ ని కల్లర్ ఆక్రమించాడని లయీస్ కి తెలిసింది. భారీ సైన్యంతో కాబూల్ ని ఆక్రమించేందుకు లయీస్ యుద్ధానికి వెళ్లాడు. అప్పుడప్పుడే రాజు అయిన కల్లర్ లయీస్ సైన్యాన్ని ఎదిరించేందుకు సిద్ధంగా లేడు. అందుకే తర్వాత చూసుకుందామని రాజధాని అయిన కాబూల్ ని లయీస్ కి వదిలేసి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉద్భాండపురాన్ని రాజధానిగా చేసుకుని ఆ ప్రాంతాన్ని పాలించాడు. అక్కడి నుంచే రాజ్యాన్ని విస్తరించాడు. ఒకప్పుడు సింధు నాగరికత వైభవంగా వర్ధిల్లిన ప్రాంతాల్లో ఈ ఉద్భాండపురం కూడా ఒకటి. కాబూల్లో ఇస్లామిక్ అరాచకాలు భరించలేక హిందువులు లల్లియ కల్లర్తో పాటు ఉద్భాండపురం వెళ్లిపోయారు. కానీ ఇస్లామిక్ దురాక్రమణ నుంచి గాంధారాన్ని మొత్తాన్ని విముక్తి చేయాలని 100 ఏళ్ల పాటు లల్లియ వంశీకులు ఉద్భాండపురం నుంచి గొప్ప పోరాటం చేశారు. కాబూల్ వరకు కల్లర్ వంశీకులు పాలించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న హంద్ ప్రాంతమే నేటి ఉద్భాండపురం. లల్లియ సామ్రాజ్యం కుబా నది నుంచి చీనాబ్ నది వరకు విస్తరించింది. 895 వరకు కల్లర్ పాలించాడు. లల్లియ కల్లర్ వారసుడు కమలవర్మ. కమలవర్మ కూడా తండ్రిలాగే ఇస్లామిక్ పాలకులను భయపెట్టాడు. కమలవర్మ వారసుడు భీమదేవుడు. ఇతను కమలవర్మ కన్నా శక్తివంతుడు. పేరుకు తగ్గట్టే మహాబలవంతుడు. ఇతను 40 ఏళ్లు ఉద్భాండపురం రాజధానిగా కాబూల్ మొత్తాన్ని పాలించాడు. భీమదేవుడు పాలించిన 40 ఏళ్లలో ఇస్లామిక్ మూకలు కాబూల్ పై దాడి చేయడం మాట అటుంచి కనీసం అటు చూసే సాహసం కూడా చేయలేదు. 960లో
భీమదేవుడు మరణించాడు. ఆ తర్వాత భీమదేవుడి కన్నా శక్తివంతుడు, అతని వారసుడు రాజయ్యాడు. అతనే రాజా జైపాల్. లల్లియ వంశంలో సుప్రసిద్ధ రాజు రాజా జైపాల్. ఇతను 960లో పాలించాడు. ఈ కాలంలోనే భారతదేశ చరిత్ర అతిపెద్ద మలుపు తీసుకుంది. రాజా జైపాల్ మహాశక్తివంతుడు. ఇతని గురించి మన చరిత్ర పుస్తకాల్లో రాసినవన్నీ కట్టుకథలే. ఈ మహాయోధుడిని చాలా తక్కువ చేసి చూపించారు. ఇస్లామిక్ చరిత్రకారులు కూడా రాజా జైపాల్ వీరత్వం గురించి ఎంతో గొప్పగా రాశారు. ఈ జైపాల్ కాలంలోనే భరతఖండానికి శాపంలా దాపురించిన వారు ఘజనీ దోపిడీ దొంగలు. ఆ దొంగల్లో అతిపెద్ద దోపిడీ దొంగ, మతోన్మాది, దురాక్రమణదారుడు ఘజనీ మహమ్మద్. అతని దారుణ చరిత్ర గురించి వివరంగా నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం. ఇక జైపాల్ చరిత్రలోకి వస్తే వివిధ రాజుల సైన్యాన్ని కూడగట్టి ఇస్లామిక్ రాజ్యంపైకి యుద్ధానికి వెళ్లిన మహావీరుడు రాజా జైపాల్. జైపాల్ కాబూల్ రాజు అయ్యే నాటికి పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. భరతఖండాన్ని దోచుకోవాలని ఇస్లామిక్ మూకల ఆగడాలు, ఖలీఫాల ఉన్మాదాలు, కుట్రలు ఎక్కువయ్యాయి. అప్పుడు జైపాల్ చూపిన వీరత్వం గురించి ఇస్లామిక్ చరిత్రకారులే గొప్పగా రాశారు. ఇస్లామిక్ చరిత్రకారుల్లో ఫిరిష్తా పేరున్నవాడు. ఇతని పేరును చాలా మంది వినే ఉంటారు. ఇస్లామిక్ ఖలీఫాల భజన చేసే ఫిరిష్తా కూడా జైపాల్ వీరత్వం గురించి రాయకుండా ఉండలేకపోయాడు. జైపాల్ షాహీ రాజ్యం సర్హింద్ నుంచి లంఘాన్ వరకు, ముల్తాన్ నుంచి కశ్మీర్ వరకు విస్తరించిందని ముస్లిం చరిత్రకారుడు ఫిరిష్తా తన గ్రంథాల్లో రాశాడు. హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ ఓన్ హిస్టోరియన్స్ అనే పుస్తకాన్ని ఇలియట్ అండ్ డాసన్స్ రాశారు. ఇది భారత చరిత్రకు సంబంధించిన ప్రఖ్యాత పరిశోధనా పుస్తకం. ఇందులో వాల్యూమ్ 4లో పేజ్ నంబర్ 515లో ఇలా ఉంటుంది. ఈ పేజ్ లో చెప్పిన వాక్యాలు ఘజనీ మహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి అహ్మద్ అన్సూరి చెప్పిన వివరాలకు అనువాదం. అతనేం చెప్పాడంటే, హిందూ రాజు జైపాలుడిని మించిన శక్తివంతులు లేరు. అతని సైన్యం అసంఖ్యాకం. అతని సైనికులు సృష్టించిన భీభత్సానికి ఇస్లామిక్ సైన్యాల రుధిరం ఏరులా పారింది. అతని పేరు చెప్తేనే మిగిలిన రాజులు భయంతో వణికిపోతారు. ఈ వర్ణన జైపాలుడి ఆస్థాన కవులు వర్ణించిన వివరణ కాదు. బద్ధ శత్రువైన ఘజనీ మహమ్మద్ ఆస్థానంలో జైపాలుడి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అతని కవి జైపాలుడిని తలుచుకుని భయంతో వణుకుతూ చెప్పిన నిజాలు. రాజా జైపాలుడు పాలించిన 960 కాలం నాటికి, అంటే 10వ శతాబ్దం నాటికి ఖలీఫాల వ్యవస్థ దారుణంగా మారింది. ఖలీఫాల కింద పనిచేసే సేనానులు, చిన్న చిన్న సుల్తానులు, ఆఖరికి బానిసలు కూడా ఖలీఫాలకు ఎదురు తిరగడం మొదలుపెట్టారు. ఖలీఫాల అధికారాన్ని పట్టించుకునేవాడు లేడు. వారు గెలిచిన రాజ్యాలను స్వతంత్ర రాజ్యాలుగా ఖలీఫా సేనానులే పాలించడం మొదలుపెట్టారు. అలా ఖలీఫాకు ఎదురు తిరిగి ఆనాటి సీస్తాన్ రాజ్యాన్ని ఆక్రమించి ఆ ప్రాంతాన్ని ఘజనీ రాజ్యంగా పాలించిన సేనాని మనం ముందు చెప్పుకున్న యాకూబ్ లైస్. ఇతను సఫారిద్ అనే పర్షియన్ ముస్లిం వంశానికి చెందినవాడు. ఆ తర్వాత లైస్ ఇలాఖాలోనే సొంత వర్గాల మధ్య ఆధిపత్యం కోసం యుద్ధాలు మొదలయ్యాయి. సీస్తాన్ ని లైస్ నుంచి ఆక్రమించేందుకు మరో పర్షియన్ ఇస్లామిక్ వంశమైన సమానిద్ వంశీకులు దాడి చేశారు. అలా సఫారిద్, సమానిద్ ఈ రెండు వంశీకుల మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. ఈ సమానిద్ వంశస్థులు ఒకప్పుడు జొరాస్ట్రియన్లు, బలవంతంగా మతం మార్చబడిన వారు. అప్పటి వరకు విధేయులుగా ఉన్న ఈ సమానిద్ వంశీకులు యాకూబ్ లైస్ పై దాడి చేశారు. లైస్ ని ఓడించి వారు ఘజనీని ఆక్రమించారు. ఘజనీ రాజ ప్రతినిధిగా మాన్సూర్ అనే సేనానిని నియమించారు. ఇది చరిత్రలో అత్యంత కీలకమైన పరిణామం. ఇక్కడి నుంచి భరతఖండం మీద దారుణ దాడులు చేసిన ఉన్మాద జాతులు మొదలయ్యాయి. ఘజనీ రాజ్యాన్ని సమానిద్ వంశీకులు గెలిచాక మాన్సూర్ అనే రాజ ప్రతినిధిని నియమించారని చెప్పుకున్నాం కదా. ఆ మాన్సూర్ కి ఒక ఇష్టమైన బానిస ఉండేవాడు. ఆ బానిస పేరు అలప్తిజిన్. ఈ అలప్తిజిన్ అనే బానిస నెమ్మదిగా ఎదుగుతూ ఆ రాజ్యానికి ఏకంగా సేనానయ్యాడు. చివరికి అతన్ని ఎంతో ఇష్టపడే యజమాని అయిన మాన్సూర్ నే దారుణంగా నమ్మక ద్రోహం చేసి కారాగారంలో పడేశాడు. ఘజనీకి సుల్తాన్గా తనకు తానే అలప్తిజిన్ ప్రకటించుకున్నాడు. అలా 963లో ఘజనీలో బానిస వంశరాజ్యం మొదలైంది. ఈ బానిసరాజు అయిన అలప్తిజిన్కి సేవలు చేసేందుకు మరో బానిస ఉండేవాడు. అతని పేరు సబుక్తజిన్. అతను కూడా తన యజమాని అయిన అలప్తిజిన్ కుట్ర రాజకీయాలను బాగా వంట పట్టించుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత సబుక్తజిన్ అతని యజమాని అయిన అలప్తిజిన్ ని అతి దారుణంగా చంపి ఘజనీ రాజు అయ్యాడు. ఈ సబుక్తజిన్ చాలా దారుణమైన వ్యక్తి. ఇతనికి భరతఖండంలో ఉన్న అపార సంపదలను యానాటి నుంచో
దోచుకోవాలని దురాశ. అందుకే పదే పదే హిందూ షాహీల రాజ్యాలపై పదుల సంఖ్యలో చిన్న చిన్న దాడులు చేయడం మొదలుపెట్టాడు. ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేసి విలువైన బంగారాన్ని, సంపదలను దోచుకుని పారిపోతూ ఉండేవాడు. ప్రతిసారి జయపాల సహా హిందూ షాహీలు వారిని తరిమి కొడుతున్నా మళ్లీ మళ్లీ సబుక్తజిన్ సైన్యంతో దోపిడీ కోసం హద్దులు దాటుతూనే ఉన్నాడు. ఈ దోపిడీలు, ఘజనీ దొంగల మతోన్మాదం భరతఖండానికి ప్రమాదమని ఆనాడే ఊహించిన తొలిరాజు రాజా జైపాల్. అప్పుడు జైపాల్ ఏం చేశాడో ఘజనీ ఆస్థాన మంత్రుల్లో ఒకరైన అల్ ఉద్బీ రాసిన కితాబీ యమినీ అనే చారిత్రక గ్రంథంలో ఏం రాశాడో చూడండి. ఈ అరబ్ పుస్తకాన్ని జేమ్స్ రెనాల్డ్స్ ట్రాన్స్లేట్ చేశాడు. ఆ పుస్తకంలో 33-34 పేజీల్లో ఇలా ఉంటుంది. మిత్ర రాజ్యాలను, సామంతులను జైపాల్ ఏకం చేశాడు. వారందరూ జైపాల్తో చేతులు కలిపారు. అందరూ హిందుస్థాన్ కోసం ఐక్యమయ్యారు. ఆ సైన్యాలన్నీ కలిసి ఇస్లామిక్ సైన్యాలను గాంధారం నుంచి తరిమేసేందుకు ముసల్మాన్ రాజ్యంపై దాడులు మొదలుపెట్టారు. ఇది సాక్షాత్ ఆనాటి ఘజనీ రాజసేవకుడు అల్ ఉద్బీ రాసిన నిజం. మరి ఇవేవి మన చరిత్ర పుస్తకాల్లో ఎందుకు లేవు? పైగా మన రాజుల్లో ఐక్యత లేకపోవడం వల్లే అని పదే పదే మన మెదళ్లలోకి ఎక్కిస్తూ మన ధర్మవీరులను పదే పదే కించపరుస్తూ రాయడం వెనుక సోకాల్డ్ హిస్టోరియన్ల దురుద్దేశం ఏమిటి? ఆనాడు జైపాలుడు అతని మిత్రరాజుల సైన్యాల ధాటికి ఘజనీ బానిసరాజు సబుక్తజిన్ వణికిపోయాడు. దాదాపు ఆ యుద్ధంలో సబుక్తజిన్ ఓడిపోయి ఇక పారిపోదామని అనుకున్నాడు. ఈ సబుక్తజిన్ కుమారుడే దుర్మార్గుడు, మతోన్మాది అయిన మహమ్మద్. మనం చరిత్ర పుస్తకాల్లో చదివే ఘజనీ మహమ్మద్ ఇతనే. జైపాల్ సబుక్తజిన్ యుద్ధం నాటికి మహమ్మద్ వయసు 15-16 ఏళ్లు. జైపాలుడితో జరుగుతున్న యుద్ధంలో తనతో పాటు కొడుకును కూడా చంపేస్తాడన్న భయంతో సబుక్తజిన్ యుద్ధం నుంచి తప్పించుకుని ఓ చోట సైన్యంతో సహా దాక్కున్నాడు. మరో 2-3 రోజుల యుద్ధం జరుగుంటే సబుక్తజిన్ అతని కుమారుడు మహమ్మద్ కూడా జైపాల్ కత్తికి బలయ్యేవారు. కానీ విధిరాత వేరేలా ఉంది. సరిగ్గా అప్పుడే ప్రళయంలో ఒక భారీ మంచు తుఫాను వచ్చింది. పెద్ద పెద్ద మంచు పిల్లలు పడి జైపాలుడి సైన్యంలో వేల మంది మరణించారు. అటు ఇస్లామిక్ సైన్యంలోనూ వేల మంది మరణించారు. అంతటి ప్రకృతి వైపరీత్యంలో అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితుల్లో జైపాల్ యుద్ధం విరమించాల్సి వచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్లకు మళ్లీ సబుక్తజిన్ జైపాలుడిపై యుద్ధానికి వచ్చాడు. ఇది ముందే ఊహించిన జైపాల్ అందరు రాజుల సైన్యాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఈ యుద్ధంలో జైపాల్ ఓడిపోయాడని మన చరిత్రకారులు ఎంతో ఆనందంతో రాశారు. నిజమే, ఓడిపోయాడు. అంత సైన్యాన్ని చూసిన సబుక్తజిన్ కాళ్లు వణికాయి. ధర్మ యుద్ధం చేస్తే జైపాల్ని గెలవడం అసాధ్యమని ఆ బానిసకు తెలుసు. అందుకే అధర్మ యుద్ధం చేశాడు. పగలంతా యుద్ధం చేసి రాత్రి యుద్ధాన్ని సాధారణంగా విరమిస్తారు. అది యుద్ధ ధర్మం. ఆ రాత్రి సమయంలో అందరూ అలసిపోయి నిద్రపోతున్న సమయంలో సబుక్తజిన్ కరడుగట్టిన ఉన్మాదుల్లాంటి సైన్యంతో నిద్రలోనే చాలా మంది సైన్యాన్ని సంహరించాడు. కళ్ల ముందే తన వాళ్లంతా మరణిస్తుంటే రగిలిపోయిన జైపాల్ సబుక్తజిన్ పై ప్రతీకారం కోసం ఆ రాత్రి అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. 997లో సబుక్తజిన్ మరణించాడు. కానీ అతని కుమారుడు సబుక్తజిన్ కంటే ఉన్మాది. అతనే ఘజనీ మహమ్మద్. ఘజనీ అనేది రాజ్యం పేరుని చెప్పుకున్నాం. ఆ రాజ్యానికి రాజు కాబట్టి ఘజనీ మహమ్మద్ అనే పేరు వచ్చింది. మన సోమనాథ్ ఆలయంపై విధ్వంసం సృష్టించి అపార సంపదలు దోచుకున్న దొంగ, దోపిడీదారు ఘజనీ మహమ్మద్. ఇతన్ని సుల్తాన్ అని మన చరిత్ర పుస్తకాల్లో హిస్టోరియన్లు గౌరవించడం అంటే మన భరతఖండాన్ని అవమానించడమే. అజ్ఞాతంలోకి వెళ్లిన జైపాల్ ఎలాగోలా మళ్లీ ఉద్భాండపురం రాజధానిగా తన రాజ్యాన్ని నిలిపాడు. జైపాల్ ఉంటే తనను ఎప్పటికైనా సంహరిస్తాడన్న భయం ఘజనీ మహమ్మద్ కు పట్టుకుంది. అంతేకాదు హిందుస్థాన్ లోని అపార సంపదలు దోచుకోవాలని, విగ్రహాలను ధ్వంసం చేయాలన్నది ఘజనీ మహమ్మద్ అసలైన లక్ష్యం. వీటన్నిటికీ జైపాల్ అడ్డుగా ఉన్నాడు. 997లో ఘజనీకి మహమ్మద్ పాలకుడయ్యాడు. 4 ఏళ్లలో అంటే 1001లో ఘజనీ మహమ్మద్ హిందుస్థాన్ పై ఉన్మాద దాడులు మొదలుపెట్టాడు. కానీ జయపాలుడిని ధర్మయుద్ధంలో ఓడించడం సాధ్యం కాదని తన తండ్రి అనుభవాల ద్వారా మహమ్మద్కి తెలుసు. అందుకే అసలు యుద్ధం అనే సంకేతమే లేకుండా దోపిడీ దొంగల్లా ఘజనీ మహమ్మద్ సైన్యం ఒకరోజు జయపాల రాజ్యమైన ఉద్భాండపురంపై ఉన్మాదుల్లా విరుచుకుపడ్డారు. కనిపించిన వారిని చంపడం మొదలుపెట్టారు. ఘజనీ మహమ్మద్ తాను బతికి ఉన్ననాళ్లు ఇలానే దాడులు చేశాడు. అతని ఖాతాలో ఒక్కటంటే ఒక్కటి కూడా ధర్మయుద్ధం లేదు. అంతా కుట్రలు, దోపిడీలే. అప్పటికీ జైపాల్ తన 30,000 సైన్యాన్ని, 300 ఏనుగుల సైన్యాన్ని సమాయత్తం చేశాడు. కానీ యుద్ధ సంకేతమే లేదు. అందుకే ఇంట్లో పిల్లలతో సైన్యం గడుపుతున్నారు. వారిని కూడా వదలకుండా ఇళ్లల్లోకి వెళ్లి మరి కుటుంబాలతో సహా సంహరించారు. పిల్లలు, స్త్రీలు ఇవేవి చూడలేదు. అత్యాచారాలకు లెక్కే లేదు. జైపాల్ రాజ్యం ఉద్భాండపురంలో కొన్ని 100 మంది స్త్రీలను ఘజనీ మహమ్మద్ బంధించాడు. వారిపై ఘజనీ సైన్యాలు చేస్తున్న అరాచకాలు చూడలేక స్త్రీలను దేవతలుగా పూజించే జైపాల్, అతని ముఖ్యమైన సైన్యాధిపతులు ఘజనీ మహమ్మద్ కి లొంగిపోవాల్సి వచ్చింది. తన ప్రజల ప్రాణాల కోసం, స్త్రీమూర్తుల కోసం లొంగిపోయాడు. మన చరిత్ర
చరిత్రకారులు జైపాల్ యుద్ధం చేస్తూ ఓడిపోయి లొంగిపోయాడని రాయడం సిగ్గుచేటు. ఘజనీ మహమ్మద్ యుద్ధం చేయలేదు, దోపిడీ దొంగలా వచ్చి ఉన్మాదం చూపించాడు. కారాగారంలో జైపాల్ ని అతని అనుచరులను చిత్రహింసలు పెట్టి మహమ్మద్ చంపేశాడు. ఇది నిజం. కానీ జైపాల్ ని మహమ్మద్ దయతో వదిలేశాడని, ఆ అవమానం తట్టుకోలేక జైపాల్ చితిపేర్చుకుని అతనే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఈ చెత్తంతా మన మోడర్న్ హిస్టోరియన్లు రాశారు. ఇది పచ్చి అబద్ధం. ఈ పనికి మాలిన కథను గజనీ మహమ్మద్కి లేని వీరత్వాన్ని భజన చేయడానికి ఆస్థాన కవి అయిన అల్ ఉద్బీ సృష్టించిన కట్టుకథ. అయినా మన చరిత్రను రాసేందుకు ఇస్లామిక్ సుల్తానులు రాసుకున్న భజన చరిత్రను ప్రామాణికంగా తీసుకోవడమే ఘోరం. అందులో మన రాజుల విలన్లుగా, గజనీలు ఘోరీలు హీరోలుగా వర్ణిస్తూనే వారి ఆస్థాన కవులు రాస్తారు. ఇలాంటి అబద్ధపు చరిత్ర పాఠాలను ఎన్నో తరాల నుంచి పాఠ్యపుస్తకాల్లో చదువుతున్నాం. కానీ అదే ఘజనీ మహమ్మద్ ని జైపాలుడి వారసుడు ఆనందపాలుడు తుక్కు రాగొట్టాడు. ఆ పేరు వింటేనే ఘజనీ మహమ్మద్ తన కోట దాటి వచ్చేవాడు కాదు. మరి ఘజనీ మహమ్మద్ అనే మతోన్మాది దోపిడీ దొంగ చరిత్రతో పాటు జయపాలుడి తర్వాత ఇస్లామిక్ మూకలకు ముచ్చెమటలు పట్టించిన ఆనందపాల త్రిలోచనపాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం. జై హింద్.